హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 24 స్టార్టింగ్లో మనం జోరోని చూస్తాం. జోరో గట్టిగా అడుగుతుంటాడు, యాసోకు నాకు జరిగిన నిజమంతా చెప్పు, ఏది వదలకని చెప్పేసి. అప్పుడు మనం యాసోకుని చూస్తాం. యాసోకు ఏడుస్తూ అంటుంటాడు. అప్పుడే ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సీన్ షిఫ్ట్ అవుతుంది. నామి ఆ అర్లాంగ్ పోస్టర్ ని అదే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన తర్వాత జానీ అండ్ యాసోకు అక్కడికి వచ్చేసి అంటుంటారు, ఇతనే అర్లాంగ్, ఇతనే మా దగ్గర ఉండే పోస్టర్ లో అందరికంటే హైయెస్ట్ బౌండరీ ఉండేది. అండ్ అలా ఎందుకంటే ఇతను చాలా క్రూరమైన పైరట్ అంట, అందుకే ఇతని మీద ఇంత బౌండరీ పెట్టారు. సో మేమిద్దరం కలిసి ఇతను చంపేయాలని చెప్పేసి అండ్ ఇతని బౌండరీని క్లెయిమ్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అప్పుడే నామి ఆ వాంటెడ్ పోస్టర్ ని వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి టీ షర్ట్ తీసుకొని పక్కన పెట్టుకుంది. దాని తర్వాత అంటుంది, జానీ యోసోకు నేను నా బట్టలు మార్చుకోవాలా, కొంచెం ఆ సైడ్ తిరగండి అని చెప్పేసి. తిరిగిన తర్వాత వాళ్ళు సిగ్గుపడుతూ అవతలు తిరుగుతారు. అవతలు తిరిగిన తర్వాత జానీ అంటాడు, రే నామి బిహేవియర్ లో కొంచెం ఈ మధ్య చేంజెస్ వచ్చాయి, సో నాకు కొంచెం తేడా కొడుతుంది అని చెప్పేసి అప్పుడే నామి అక్కడికి వచ్చేసి వాళ్ళిద్దరిని తోసేస్తుంది ఆ సముద్రంలోకి. అప్పుడు మనం జానీ యోసోకు చూస్తాం. జానీ అంటారు, బిగ్ సిస్టర్ నామి, మేము నీరన్నట్టే వెనకలు తిరిగాం కదా, వెనకలు తిరిగి చూడడానికి కూడా ట్రై చేయలేదు కదా, మీరు మమ్మల్ని ఎందుకు తోసేసినారని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, ఓకే మీకు అది రీజన్ అనిపించిందో తోసినందుకు, బట్ రీజన్ అది కాదు, నేను లూఫీని, జోరోని అండ్ ఊసప్ ని ముగ్గురిని నా అవసరం కోసమే వాడుకున్నా. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళని యూజ్ చేసుకొని నేను ఖజానా చాలా దోచుకోవచ్చు కాబట్టి ఫైనల్లీ నా ఖజానా నాకు దొరికింది అండి, ఈ పెద్ద షిప్ కు దొరికింది అని చెప్పేసి ఆ షిప్ తీసుకొని ఆ ఖజానా తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత కూడా వాళ్ళిద్దరు కలిసి నామి ఆపాలని చాలా ట్రై చేస్తారు. బట్ అప్పుడే అక్కడికి మిహాక్ వచ్చేసి ఒక పెద్ద అటాక్ చేస్తాడు. ఆ పెద్ద అటాక్ వల్ల అక్కడ పెంట అయిపోతుంది. ఆ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోయిండే. సో వాళ్ళిద్దరు నామి వెంట వెళ్ళలేకపోతారు. ఇది విన్న తర్వాత ఉసప్ కోపం వచ్చేసి అంటాడు, ఆ నామికి ఎంత ధైర్యం, ఆ షిప్ కాయ ఇచ్చినది, సో దాన్ని నా ప్రాణం కూడా జాగ్రత్తగా చూసుకుంటా, దాన్ని దొంగిలించిపోతుంది అని చెప్పేసి. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ దూరం నుంచి ఏదో చూడడానికి ట్రై చేస్తాడు. అని చూసిన తర్వాత అంటాడు, ఉసప్ నువ్వు టెన్షన్ పడదు, ఎందుకంటే ఇప్పుడు మన గోయింగ్ మేరీ మనకు కనపడుతూనే ఉంది, అది ఇంకా మెల్లగా ముందరకు వెళ్తూనే ఉంది. సో ఇప్పుడు మనం వెళ్తే తొందరగా నామిని అండ్ గోయింగ్ మేరీని పట్టుకోవచ్చు, సో వెళ్దాం పదండి అని నామిని వెనకాల తెచ్చుకుందాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, లూఫీ నువ్వు వెళ్ళు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నామి మీద నాకు ముందు నుంచి డౌట్ ఉంది. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, జోరో నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా, మన క్రూకి ఎవరైనా నావిగేటర్ ఉంటే అది నామి మాత్రమే, నామి కాకుండా ఇంకెవరిగా నేను నావిగేటర్ అసలు ఒప్పుకోను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నువ్వు అంతా డిసైడ్ అయిన తర్వాత మనం కూడా ఏం చేస్తాం, అది కాకుండా నువ్వు మొండోని, నువ్వు ఎవరు మాట ఏను అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం కొద్దిసేపటి తర్వాత యాసోకు అండ్ జానీ ఇద్దరు కలిసి ఒక చిన్న బోర్డు రెడీ చేస్తారు. అప్పుడు లూఫీ అంటాడు, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే పని చేస్తాను, మీరు వెళ్ళి నామిని ఎలాగోలా కన్విన్స్ చేయండి, అంతలోపల నేను ఇక్కడ పని పూర్తి చేసుకొని అక్కడికి వచ్చేస్తా అంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆ గ్రీన్ క్యాలరీ అక్కడ వస్తుంటది, అంటే మిహాక్ బోట్ అక్కడికి వస్తుంటుంది. బట్ ఈ విషయం ఫస్ట్ మన జోరో గమనించాడు, బట్ యాసో గమనించి అంటుంటాడు, అక్కడ చూడు బిగ్ బ్రదర్ జోరో, ఆ మిహాక్ ఇక్కడికే వస్తున్నాడు అని చెప్పేసి. అండ్ ఇది చూసిన వెంటనే మన జోరో చెమటలు పట్టేస్తాయి. ఇది చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఏంటి జోరో అతనేనా హాకై మిహాక్ అంటే? అప్పుడు జోరో అంటాడు, అవును లూఫీ అతనే ఈ వరల్డ్ నెంబర్ 1 అండ్ స్ట్రాంగెస్ట్ స్వార్డ్స్ మ్యాన్ హాకై మిహా. అండ్ మిహాక్ చూసిన వెంటనే అక్కడ ఉండే వాళ్ళందరూ చెఫ్లు అందరికి భయపడుతూ అంటుంటారు, ఏంటి అతనేనా ఒకే ఒక రోజులో 50 షిప్లు అండ్ 50,000 మందిని చంపింది. దాని తర్వాత ప్యాటిసన్ మిహాక్ వెనక ఉండే పెద్ద స్వాడ్ చూస్తాడు. ఆ స్వాడ్ చూసిన తర్వాత అంటాడు, ఏంటి ఆ స్వాడ్ తోనైనా 50 షిప్పులు ముంచేసినది ఒకే రోజులో, కానీ ఆ స్వాడ్ చూస్తే చాలా బరువు ఉన్నట్లుంది, దాన్ని అసలు మనోడు ఎలా లేపగలుగుతాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత చెఫ్ అంటాడు, నేను అస్సలు అనుకోలే, నా జీవితంలో నా సొంత కళతో నేను నెంబర్ 1 వరల్డ్ స్వాడ్ మ్యాన్ చూస్తా అని చెప్పేసి. బట్ ఇప్పుడు చూసినా కదా నాకు ఇప్పుడు అర్థమైతుంది, రూమర్స్ లో ఇతన్ని ఎలా పోర్ట్రే చేసినారో ఎగ్జాక్ట్లీ రియాలిటీలో అంతే ఉన్నాడు. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో నవ్వుతూ అనుకుంటాడు, నేను ఇతని కోసమే ఇతన్ని ఓడించాలని చెప్పేసి మా విలేజ్ నుంచి బయటకు వచ్చా, ఈ రోజు నా కళ, నా డ్రీమ్ నిజమవుతుందని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం డాన్ క్రీక్ పైరేట్ లో ఒక దగ్గర 2 గన్లు ఉంటాయి. సో 2 గన్లు ఊరినే పెట్టుకోకుండా మిహాక్ సైడ్ మొత్తం కాల్చి వణుకుతాడు. ఇది చూసిన తర్వాత మన మిహాక్ జస్ట్ కత్తిని తీసుకుంటాడు. కత్తిని తీసుకున్న తర్వాత ఒక విసనకరతో విసినట్టు జస్ట్ బుల్లెట్ల సైడ్ ఇలా అంటాడు. దాని వల్లనే ఆ గాలి వల్లనే ఆ ఫోర్స్ వల్లనే ఆ బుల్లెట్లు దాని ట్రెజెక్టరీ మార్చుకొని మిహాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. దాని తర్వాత మనోడు మళ్ళీ తన కత్తిని తన వెనకాల పెట్టుకుంటాడు. అప్పుడే మనం జోరోని చూస్తాం. జోరో ఆ డాన్ క్రీక్ పైరేట్ల మధ్యలోంచి మెల్లగా 3 కత్తులు తీసుకొని వస్తుంటాడు. ఆ 3 కత్తులు చూసిన తర్వాత అక్కడ ఉండే పైరేట్లు అనుకుంటారు, ఇతని దగ్గర 3 కత్తులు ఉన్నాయంటే ఏంటి, ఇతను నిజంగా ప్రోరోనోవో జోరోనేనా? అప్పుడు మనం చూస్తాం జోరో మిహాక్ దగ్గరికి పోయి అంటాడు, మిహాక్ ఈ రోజు నీ నెంబర్ 1 స్వార్డ్స్ మ్యాన్ టైటిల్ నేను నీ దగ్గర నుంచి తీసుకుంటా, ఒకసారి నిన్ను ఓడించిన తర్వాత అని అంటాడు. ఇది విన్న తర్వాత మిహాక్ నవ్వుతూ అంటాడు, నీతో ఆడుకునే ఓపిక నాకు లేదు, సో పక్కెళ్ళి ఆడుకోమా, నాకు ఇప్పుడు అంత టైం లేదని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత జోరో వెంటనే తన ఒక కత్తిని తీసేసి అంటాడు, ఏంటి భయపడుతున్నావా, ఈ రోజు నువ్వు నా చేతిలో ఓడిపోతావు అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఈ డాన్ క్రీక్ మన జోరోని చూస్తాడు. జోరోని చూసి అనుకుంటున్నాడు, ఏంటి ఇతనైనా ఫేమస్ పైరేట్ అంటారు అని చెప్పేసి. అండ్ ఈ మాటలని విన్న తర్వాత సాంజి కొంచెం షాక్ అయ్యి అనుకుంటుంటాడు, విని చూస్తే ఎవడో పిల్లోని లెక్కున్నాడు, బట్ ఆ ఫేమస్ పైరేట్ అంటారు జోరో అన్నమాట అని చెప్పేసి. అప్పుడు మిహాక్ చూస్తాం. మిహాక్ జోరోని చూసి అంటుంటాడు, నేను నిజంగా ఈ రోజు నీతో ఫైట్ చేస్తే ఈ రోజు నీ లాస్ట్ రోజు అవుతా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో నవ్వుతూ అంటాడు, అదే నా డ్రీమ్, నీతో ఫైట్ చేసి నెంబర్ 1 అయితా, లేకపోతే చచ్చిపోయి ఇదే నెలలో కలిసిపోతా అని చెప్పేసి మనోడు ఒక కత్తిని నోట్లో పెట్టుకొని 2 చేతులు
రెండు కత్తులు తీసుకొని 3 స్వార్డ్ స్టైల్ యూజ్ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ ఈ మ్యాటర్ అంతా చూసిన తర్వాత ప్యాట్రిసన్ షాక్ అయ్యి అంటుంటాడు, ఏంటి నిజంగానే వీళ్ళు ఈ రోజు ఫైట్ చేయబోతున్నారా? ఒకడేమో ఈ వరల్డ్ లోనే నెంబర్ 1 స్వార్డ్స్ మ్యాన్, అండ్ రెండో వాడు ఫేమస్ పైరేట్ అంటారు. చూద్దాం ఎవడు గెలుస్తాడు అని చెప్పేసి అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా జరిగే సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే మనం మిహాకు చూస్తాం. మిహాక్ తన మెడలో ఉన్న లాకెట్ తీస్తాడు. ఆ లాకెట్ లోంచి చిన్న చాకు బయటకు వస్తుంది అనమాట. ఆ చాకును చూసిన తర్వాత జోరో కోపం వచ్చేస్తాడు, ఏంటి నువ్వు నన్ను అగౌరవపరుస్తున్నావా, నేను వీక్ స్వార్డ్స్ మ్యాన్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిహాక్ అంటాడు, నీ పేరేంటో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఎప్పటికైనా ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను చిన్న చిన్న కుందేలను హంట్ చేయడానికి పెద్ద పెద్ద కత్తులు అస్సలు వాడను. నీకు తెలుసు ఈ ప్రపంచంలో ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, సౌత్ బ్లూ, ఇన్ని బ్లూలు ఉంటే అన్నిటికంటే వీకెస్ట్ మీ ఈస్ట్ బ్లూనే. ఇక్కడ చాలా వీక్ పర్సన్స్ కనపడతారు. అండ్ ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే నా దగ్గర ఇంతకు మించిన చిన్న చాకు లేదు, లేకపోతే ఆ చిన్న చాకుతో నేను ఇంత ఫైట్ చేసేటోని, ఇంత పెద్దది కూడా తీసేటోని. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత జోరోకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది. సో అందుకే మనోడు డైరెక్ట్ వస్తాడు. వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే తన అల్టిమేట్ అటాక్ ఓనిగిరి యూజ్ చేసి మియాక్ అటాక్ చేస్తాడు. బట్ మియాక్ ఆ చిన్న చాకుతో ఆ 3 కత్తులు ఒకేసారి అడ్డుకుంటాడు. ఇది చూసిన తర్వాత జోరో కళ్ళు మొత్తం పేలిపోతాయి అని అనుకుంటున్నాడు, ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి. బట్ తాను ఎలాగోలా కామ్ చేసుకొని మళ్ళీ మియాక్ మీద అటాక్ చేస్తాడు. బట్ అన్ని అటాక్స్ అట్టుకున్న తర్వాత మియాక్ ఒకే అటాక్ చేస్తాడు. దానివల్ల జోరో చాలా దూరం అయిపడతాడు. అప్పుడు మియాక్ జోరోని చూసి అంటాడు, ఇది నీ పరిస్థితి అని చెప్పేసి. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో ఎటువంటి పరిస్థితిలో ఓటమిని అంగీకరించడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మళ్ళీ కత్తులు తీసుకుంటాడు మియాక్ ని అటాక్ చేయడానికి. మియాక్ సైడ్ చాలా ఫాస్ట్ వెళ్తుంటాడు. అండ్ అక్కడికి వెళ్ళిన వెంటనే 3 కత్తులు తీసుకొని కంటిన్యూస్ అటాక్ చేస్తుంటాడు. బట్ ముందు మాత్రం మియాక్ ఆ చిన్న చాకుతో ఆ అటాక్ లని బ్లాక్ చేస్తుంటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే డాన్ క్రేగ్ పైరేట్లు అనుకుంటుంటారు వీళ్ళిద్దరు మనుషులు కాదు, వీళ్ళిద్దరు మాస్టర్స్ అని. అప్పుడే మనం మియాక్ చూస్తాం. మియాక్ ఆ చిన్న చాకుతో ఒక టెక్నిక్ పర్ఫామ్ చేస్తాడు. ఆ టెక్నిక్ వల్ల మియాక్ 1 సెకండ్ లో చాలా అటాక్ జోరో మీద చేసేస్తాడు. ఇది చూసిన తర్వాత జోరో ఆ అటాక్ ని చాలా వరకు అడ్డుకుంటాడు. బట్ కొన్ని తగులుతాయి, దాని వల్ల మనోనికి దెబ్బలు అవుతాయి. అప్పుడే మనోనికి చిన్నప్పుడు కుయినా గుర్తుకొస్తుంది. ఎలా ఎంత కష్టపడ్డా కుయినాని ఓడించలేకపోయినా ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అప్పుడే మనం చూస్తాం మిహాక్ రెండో చైన్ తీసుకొని మనోని మెడ మీద వేస్తాడు. దాని వల్ల మనోడు కింద పడిపోతాడు. ఈ అటాక్ తర్వాత జోరో 2001 కుయినా చేతిలో ఒరిజినల్ స్వార్డ్స్ తో ఎలా ఓడిపోయాడో, దాని తర్వాత ఎంతగా ఏడ్చాడో ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి. అప్పుడే మనం మియాక్ చూస్తాం. కొద్దిసేపు జోరోతో ఫైట్ చేసిన తర్వాత మియాక్ అనుకుంటున్నాడు, వీడు మరీ అంత బ్యాడ్ స్వార్డ్స్ మ్యాన్ ఏం కాదు, ఎందుకంటే 3 కత్తులను ఒకేసారి ఒకే రకంగా అండ్ బాగా యూజ్ చేయడం అంటే అది నార్మల్ విషయం కాదు, చాలా కష్టమైన విషయం అని చెప్పేసి. అప్పుడే మనం జోరోని చూస్తాం. జోరో ఎలాగోలా తన కాళ్ళ మీదకి వచ్చేసి అటాక్ చేయడానికి మియాక్ సైడ్ వస్తుంటాడు. బట్ మియాక్ మళ్ళీ ఇంకొక అటాక్ చేసి జోరోని కింద పడేస్తాడు. దాని తర్వాత కూడా ఓటమిని ఒప్పుకోకుండా ఎలాగోలా పైకి లేసి మళ్ళీ ఫైట్ చేద్దామని ట్రై చేస్తుంటాడు జోరో. అండ్ ఇదంతా చూసిన తర్వాత మియాక్ అనుకుంటుంటాడు, నీ స్పోర్ట్స్మెన్షిప్ లో టాలెంట్ కంటే నీ కళలో కసే చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. అప్పుడే మనం జానీ అని యశోకును చూస్తాం. వాళ్ళిద్దరు జోరోని చూసి తట్టుకోలేక జోరోకి హెల్ప్ చేద్దామని మియాక్ ఓడించడానికి చెప్పేసి మియాక్ సైడ్ వెళ్తుంటారు. అప్పుడే మన లూఫీ తన చేతులను సాగికి వాళ్ళిద్దరిని గట్టి పట్టుకొని అంటాడు, నాకు కూడా హెల్ప్ చేయాలనుంది కానీ హెల్ప్ చెయ్యకూడదు, ఎందుకంటే ఇది జోరో ఫైటే, సో జోరోనే ఫైట్ చేయనిద్దామని చెప్పేసి. బట్ మనోడికి చాలా కోపం వస్తుంటది, మనోడు కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అండ్ అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో అనుకుంటున్నాడు, నా ట్రిక్స్ అన్ని అనుకున్నట్లుగా మియాక్ ముందర ఫెయిల్ అయినాయి, ఎందుకంటే నెంబర్ 1 స్వార్డ్స్మెన్ కాబట్టి. బట్ నేను నా అల్టిమేట్ అటాక్ లాస్ట్ వరకు నిచ్చుకున్నా, దాని పేరు టైగర్ హంట్ అని చెప్పేసి ఒక రకమైన స్వార్డ్స్మెన్షిప్ ని యూజ్ చేసి మియాక్ ని అటాక్ చేయడానికి మియాక్ సైడ్ వెళ్తుంటాడు. అండ్ ఇదంతా మియాక్ చూస్తుంటాడు. చూసిన వెంటనే మియాక్ కూడా నేను కూడా రెస్పాండ్ కావాలని చెప్పేసి మియాక్ కూడా అటాక్ చేయడానికి జోరో సైడ్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈసారి ఆ చాకు తీసుకొని మియాక్ జోరో గుండెల దగ్గర గుచ్చేస్తాడు. దాని వల్ల కొద్దిసేపు అక్కడ అంతా సైలెంట్ అయిపోతుంది. దాని తర్వాత మన లూఫీ తను ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటూ ఆడుస్తుంటాడు జోరో అని చెప్పేసి. అప్పుడు మియాక్ అంటాడు, టెన్షన్ పడుతూ నేను నీ గుండెలు పడిసలే, నీ గుండెల పక్కన పడిచినా, సో నువ్వు బతకచ్చు ఇప్పుడు కూడా, ఓడిపోయినా నువ్వు ఒప్పుకో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నో నేను ఒప్పుకోను, ఈ రోజు నేను గెలిచి తీరుతా లేకపోతే చచ్చిపోయే తీరుతా, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ రోజు ఓటమి ఒప్పుకోను అంటాడు. ఇది విన్న తర్వాత మియాక్ కొంచెం షాక్ అయ్యి అంటాడు, ఒప్పుకోవచ్చుపా, నీ కళలో కసే కాదు నీ గుండెలో ధైర్యం కూడా చాలా ఉంది. దాని తర్వాత మియాక్ ఆ చాకును తన లాకెట్ లో పెట్టుకుంటూ అంటాడు, నీ పేరేం పేరు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో అంటాడు, నా పేరు రోరనోవో జోరో అండ్ నేను ఒక పైరేట్ అంటారు, ఈ పేరు గుర్తు పెట్టుకో అంటాడు. అప్పుడే మనం చూస్తాం మియాక్ తన వెనకాల ఉన్న పెద్ద స్వాడ్ని తీస్తూ అంటాడు, నువ్వు నాకు నచ్చావు, ఎందుకంటే నీలాంటి వాళ్ళను ధైర్యం ఉండేటోళ్ళను చూసి చాలా రోజులైంది, సో నీకు మరణం ఈ కత్తితో ఇస్తా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత మన జోరో వానికి థ్యాంక్స్ చెప్తాడు. దాని తర్వాత జోరో అంటాడు, ఇదే నా ఫైనల్ అటాక్, ఈ అటాక్ సక్సెస్ అయిందంటే అయ్యింది, లేకపోతే నేను చచ్చిపోయినట్టే లెక్క అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఈ మాటలనే విన్న తర్వాత లూఫీ చాలా టెన్షన్ తో నెక్స్ట్ అటాక్ చూస్తూ ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం జోరో తనకుండే 3 స్వాడ్లను తిప్పుతూ అంటుంటాడు, 3000 వర్డ్స్ ఇప్పటి వరకు నా ఇదే బెస్ట్ అటాక్ అని చెప్పేసి మియాక్ సైడ్ వెళ్తుంటాడు మియాక్ ని అటాక్ చేయడానికి. బట్ అప్పుడే మియాక్ ఒక అటాక్ చేసి జోరో దాటిపోయింటాడు. అప్పుడు మనం చూస్తాం జోరో 2 చేతుల్లోనే 2 కత్తులు ముక్కలు అయిపోయింది. అండ్ ఇది చూసిన తర్వాత మన జోరో అనుకుంటుంటాడు, ఓకే సో ఇదన్నమాట నా వర్త్, సో నేను ఇక్కడ ఓడిపోయాను అని చెప్పేసి. దాని తర్వాత నేను ఆల్రెడీ చెప్పే కదా నేను ఈరోజు చస్తా లేకపోతే గెలుస్తా అని చెప్పేసి, సో తన చేతులను చాచుకొని అంటుంటాడు నన్ను చంపే అని చెప్పేసి. అండ్ ఈ మాట నెక్స్ట్ సెకండే మియాక్ మన జోరోని ఒక అటాక్ చేసి చాలా వరకు గాయపరుస్తాడు. దాని వల్ల
వల్ల మన జోరో చెస్ట్ అంతా మొత్తం రక్తంతో నిండిపోయింది అది, ఎందుకంటే చాలా పెద్ద కట్ అయింది అది. కాబట్టి ఇది చూసిన తర్వాత మన లూఫీ చాలా గట్టిగా అరుస్తుంటాడు జోరో అని చెప్పేసి, అండ్ ఊసాప్ కూడా అదే అరుస్తుంటాడు. అప్పుడు మనం చూస్తాం బిగ్ బ్రో అని జానీ అండ్ యాసోక్ ఇద్దరు చాలా ఏడుస్తుంటారు. అండ్ ఇది చూసిన తర్వాత సాంజీ అనుకుంటుంటాడు ఎందుకు వానికి తెలుసు ఈ నెంబర్ 1 వరల్డ్ స్వార్డ్స్మెన్ ని ఓడించడం అంత ఈజీ కాదు అని చెప్పేసి, సో ఎందుకు వాడు చనిపోవడానికి రెడీ అయినాడు నాకు అర్థం కాలేదని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం మియాక్ అటాక్ వల్ల జోరో సముద్రంలో ఓడిపోయింటాడు. అది చూసిన తర్వాత సాంజీ అనుకుంటున్నాడు వాడు ఫైట్ ని వదిలేసి ఎప్పుడైనా వెళ్ళిండొచ్చు, లేకుంటే ఓటమిని ఎప్పుడైనా అంగీకరించిండొచ్చు, అప్పుడు వాడు బతికేటోడు కదా అని చెప్పేసి అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ చాలా సైలెంట్ గా జోరోనే చూస్తుంటాడు కింద పడిపోయిన తర్వాత కూడా. దాని తర్వాత ఫైనల్లీ కోపంతో మనోడు పంచడానికి మియాక్ సైడ్ ఒక పంచును వదులుతాడు, బట్ మియాక్ దాన్ని ఈజీగా డాచ్ చేస్తాడు. బట్ ఆ పంచ్ ఫోర్స్ వల్ల ఆ పంచ్ వెనకాల రావడం పోయి మన లూఫీని ఆ పంచ్ సైడ్ పోయి ఎక్కడో చడి ఇరుక్కుంటాడు. అది చూసిన తర్వాత మన సాంజీ అనుకుంటున్నాడు వాడేం వాడి చెయ్యి అట్లా ఇలా సాగింది, వాడి దగ్గర డెవల్ ఫ్రూట్ ఉన్నాయని చెప్పేసి అప్పుడే మనం దీన్ని చూస్తాం. డాన్ క్రేగ్ అది చూసి అనుకుంటుంటాడు నేను ముందే అనుకున్నా వాడు నార్మల్ వాడు కదా అని చెప్పేసి, ఇప్పుడు అర్థమైంది వాడి దగ్గర డెవల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు మనం చూస్తాం లూఫీ అంత ఫోర్స్ గా స్ట్రైట్ కి వెళ్ళి ఒక పడవలో ఇరకపోయింటాడు. ఎస్పెషల్లీ మనం తలకాయ ఇరకపోయింటాడు, దాన్ని తీయడానికి మనం చాలా కష్టపడుతుంటాడు. అండ్ లూఫీని చూసిన తర్వాత మియాక్ అంటుంటాడు ఒప్పుకోవచ్చు నీ ఫ్రెండ్ ఆల్మోస్ట్ లాస్ట్ లో చనిపోబోతూనే నువ్వు మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ కాలేదంటే నీ కంట్రోల్ నువ్వు ఒప్పుకోవచ్చు, అండ్ నీ ఫ్రెండ్ గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ ఫ్రెండ్ నేను చంపలేదు, ఎందుకంటే అతనికి ఫ్యూచర్ చాలా ఉంది, సో అందుకే వదిలేసే. అప్పుడే మనం చూస్తాం జోరో నిజంగానే బతికే ఉంటాడు. జోరో నీళ్ళలోంచి జానీ యాసో కష్టపడి పైకి తీసింటారు. అండ్ జోరో చూసిన తర్వాత మియాక్ అంటుంటాడు జోరో నువ్వు ఇప్పుడే చావకూడదు, ఎందుకంటే నీ కళ్ళలో కాసి గుండెలో ధైర్యం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నువ్వు ఫ్యూచర్ లో చాలా స్ట్రాంగ్ అవుతావు, ఈవెన్ నాకంటే స్ట్రాంగ్ అవ్వచ్చు. జోరో నా పేరు గుర్తు పెట్టుకో, నా పేరు డ్రాకులే మిహాక్, నువ్వు ఎప్పుడు వరకు అయితే స్ట్రాంగ్ అవుతావు, ఎప్పుడైతే మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేయడానికి వస్తావు అప్పుడు వరకు నేను నెంబర్ 1 స్వార్డ్స్మెన్ ఈ టైటిల్ నా దగ్గరనే పెట్టుకుంటా, సో నువ్వు స్ట్రాంగ్ అయిన తర్వాత నన్ను ఛాలెంజ్ చేసి ఆ నెంబర్ 1 స్వార్డ్స్మెన్ టైటిల్ ని నా నుంచి తీసుకోవడానికి ట్రై చేయి, రోరో నోవో జోరో అంటాడు. అండ్ ఈ మాటలను విన్న తర్వాత రెడ్ వుడ్ జెఫ్ అనుకుంటున్నాడు నిజంగా హాకై మిహాక్ జోరోకు నిజమైన రెస్పెక్ట్ ఇస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం మిహాక్ లూఫీని అడుగుతాడు లూఫీ నీ డ్రీమ్ ఏంటి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు సింపుల్ వన్ పీస్ సంపాదించడం, దాని తర్వాత నెక్స్ట్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవ్వడం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మియాక్ నవ్వుతూ అంటాడు ఓకే ఇది నన్ను మించడం కంటే చాలా పెద్ద డ్రీమ్, సో నువ్వు నీ డ్రీమ్ అచీవ్ చేసుకోవాలంటే జోరో కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ మనోని ఎగతాళి చేస్తూ అంటాడు ఆ విషయం నాకు తెలుసు నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం జోరో దగ్గర నువ్వు కత్తిని పైకి ఎత్తి అంటుంటాడు మిహాక్ నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సినది నేను చెప్తా, ఈ మ్యాటర్ గుర్తుపెట్టుకో, నేను నీతో మళ్ళీ ఫైట్ చేసేంత వరకు నేను ఎవరితో ఓడిపోను అని చెప్పేసి. అండ్ ఈ మాటలు చెప్తూ మనోడు ఏడుస్తుంటాడు, బట్ కదలడం వల్ల మనోడికి పెయిన్ చాలా వస్తుంటది, అయినా కానీ చెబుతూనే ఉంటాడు గుర్తుపెట్టుకో మిహాక్ నిన్ను ఓడించేంత వరకు నేను ఎవరి చేతిలో ఓడిపోను అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటాడు, అదే రిపీట్ చేస్తుంటాడు. అది చూసిన తర్వాత జానీ అంటుంటాడు బిగ్ బ్రదర్ జోరో అరవద్దు, ఎందుకంటే మీకు ఇప్పుడే దెబ్బలు తగిలినా ఇంకా అరిసినారంటే ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత మిహాక్ అంటుంటాడు నీ దగ్గర మంచి టీం మెంబర్ ఉన్నారు అండ్ నువ్వు కూడా మంచి కెప్టెన్ అని చెప్పేసి. అండ్ అప్పుడే అక్కడికి డాన్ క్రీగ్ వచ్చేసి అంటుంటాడు నేను అనుకున్నాను నన్ను చంపడానికి వచ్చావని చెప్పేసి, బట్ ఈ జోరోతో ఫైట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా పారిపోతావా అని అంటాడు. ఇది విన్న తర్వాత మిహాక్ అంటాడు నేను నిన్ను ఆల్రెడీ ఓడిచ్చేసే, సో ఇప్పుడు నేను ఓడించినా నాకు అంత టైం పాస్ కాదు. ఇది విన్న తర్వాత డాన్ క్రీగ్ వెంటనే తన ఆర్మర్ లో ఉండే గన్లని తీసేసి మిహాక్ ని కాలుస్తూ అంటాడు బట్ నాకు టైం పాస్ అవుతుంది అని చెప్పేసి. బట్ అప్పటికి అక్కడ నుంచి మిహాక్ వెళ్ళిపోయి ఉంటాడు. వీనికి భయపడి కాదు, బట్ జోరో లాంటి ధైర్యవంతుతో పోరాడిన తర్వాత ఇట్లా జఫ్ఫగా ఫైట్ చేయడం ఇష్టం లేక. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ అంటుంటాడు ఊసాబ్ మీరు జోరోని తీసుకువెళ్ళి నామీని మళ్ళీ రిటర్న్ వచ్చేయండి, దాని తర్వాత మన అందరం కలిసి గ్రాండ్ లైన్ కి వెళ్దాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాబ్ అంటుంటాడు అవును మనం 5 కలిసి గ్రాండ్ లైన్ కి వెళ్దాం అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం మియాక్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత డాన్ క్రీక్ పైరేట్లు అందరూ జోస్ లోకి వచ్చేసి బరాటియా రెస్టారెంట్ అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడు మనం చూస్తాం లూఫీ అండ్ మిగతా చెఫ్లు రెడీ ఉంటారు డాన్ క్రీక్ తో అండ్ మిగతా పైరేట్లతో ఫైట్ చేయడానికి. అప్పుడు లూఫీ అంటాడు తాత ఈ డాన్ క్రీక్ తో ఫైట్ చేసి పైరేట్లందరినీ ఓడిస్తే నువ్వు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనిస్తావా అని చెప్పేసి. బట్ ఈ క్వశ్చన్ కి చెఫ్ గానీ మిగతా పైరేట్లు గానీ ఎవ్వరు ఏం ఆన్సర్ జస్ట్ డాన్ క్రీక్ ని అండ్ మిగతా పైరేట్లను చూస్తుంటారు. అప్పుడే ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.